హలో గైస్, వెల్కమ్ టు హరన్ టాక్స్. మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే, తెలుగులో నేను ఇప్పటి వరకు చూసిన రీమేక్స్లో వరస్ట్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీ చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్, రవితేజ గారు ఒరిజినల్ రైడ్ మూవీని చూసే ఈ మూవీని ఓకే చేశారా, చూడకుండా ఓకే చేశారా అనేది నా డౌట్. ఒకవేళ చూసి ఓకే చేసుంటే రవితేజ గారిది వెరీ బ్యాడ్ డెసిషన్. ఇంకా చెప్పాలంటే మన తెలుగు మూవీస్ని వేరే లాంగ్వేజెస్లో రీమేక్ చేసి గబ్బు లేపిన మూవీస్ని యూట్యూబ్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టర్ బచ్చన్ మూవీని కూడా బాలీవుడ్ ఆడియన్స్ రైడ్ మూవీతో కంపేర్ చేసి రేపటి నుంచి ట్రోల్ వీడియోస్ చేస్తారు. థియేటర్లో తలలు పట్టుకుంటున్నారు, మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్నారు. అలా ఉంది సిచ్యువేషన్. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, హిందీ రైడ్ మూవీలో స్టోరీ మొత్తం విలన్ ఇంట్లో జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించే ఉంటుంది. హీరో విలన్ దాచుకున్న బ్లాక్ మనీని ఎలా కనిపెట్టాడు, విలన్ ఆ రైడ్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది మూవీ స్టోరీ. ఈ మిస్టర్ బచ్చన్ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్స్కి మధ్య రొమాన్స్, లవ్ స్టోరీ ఇదే ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి విలన్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. విలన్ ఒక పెద్ద పొలిటీషియన్, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తనంటే భయం. రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. విలన్ ఇంటికి రవితేజ వెళ్ళి బ్లాక్ మనీని ఎలా కనిపెట్టాడు, విలన్ ఆ రైడ్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది మూవీ స్టోరీ. రైడ్ లాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని తీసుకొని అందులో అవుట్డేటెడ్ కంటెంట్ని మిక్స్ చేసి ఈ మూవీని తీశారు. ఈ మూవీలో హీరోయిన్ నడుముని చూపించడం మీద పెట్టిన శ్రద్ధ ఇక దేని మీద పెట్టలేదు. లవ్ సీన్స్ కానీ కామెడీ కానీ అంతా రొటీను, ఎప్పటి నుంచో చూస్తున్నది. ఒరిజినల్ రైడ్ మూవీలో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మొదలైన తర్వాత అది అయిపోయేంత వరకు కూడా చాలా ఇంటెన్స్గా స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఫైట్స్ కానీ కామెడీ కానీ సాంగ్స్ కానీ అసలు ఉండవు. కానీ ఈ మిస్టర్ బచ్చన్ మూవీలో రైడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ తప్ప ఇంకేంటేంటో చేస్తూ ఉంటారు. అవసరం లేకపోయినా కామెడీ, అది క్రింజ్ అంటానికి కూడా సరిపోదు. కొత్త కొత్త పదాలు ఎతుక్కోవాలి. పెట్టాలి కాబట్టి ఒక 3 ఫైట్లు, పెట్టాలి కాబట్టి 2 సాంగ్స్, అసలు మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ చేసి పారేశారు. ఇది చాలా అన్నట్టు జగపతి బాబు గారు విలన్గా చేశారు. ఆయన్ని చూస్తున్న ప్రతిసారి ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఒరిజినల్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఈ మూవీలో నాకు ఏదన్నా నచ్చిందంటే అది మిక్కీ జే మేయర్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫైట్స్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇరగదీసేసాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో సర్ప్రైజింగ్ ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ క్యామియో. అసలు ఒరిజినల్లో ఫైట్లే లేవురా అంటే సిద్ధు జొన్నలగడ్డకు ఒక ఫైటు, రవితేజకు 3 ఫైట్లు. పోనీ అదేమన్నా సినిమాకి యూస్ అవుద్దా అంటే అది లేదు. ఏదో రకంగా ఇరికించాలి కాబట్టి ఇరికించారు. ఇక పర్ఫార్మెన్స్ల గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. రవితేజ గారు యాజ్ యూజువల్గా ఎనర్జెటిక్గానే కనిపించారు. హీరోయిన్ని గ్లామర్ కోసమే ఉన్నట్టు ఉంటుంది. ఇక కమెడియన్స్ అయితే కొన్ని కామెడీ డైలాగ్స్ బాగుంటాయి. నేనైతే ఈ మూవీ చూడటం టైం వేస్ట్ అనే చెప్తాను. అది మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.